బంగారం వెండి రేట్లు ప్రతిరోజు పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉన్నాయి. ఆ రికార్డు గరిష్టానికి చేరుకుంటూనే ఉన్నాయి రోజు రోజుకి. దీంతో భవిష్యత్తులో అసలు వీటి రేట్లు ఏ స్థాయి వరకు చేరుకుంటాయనే భయాలు సామాన్య మధ్యతరగతి భారతీయులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. మరో 2 వారాల్లో దసరా కూడా దగ్గర పడుతున్న వేళ షాపింగ్ చేయాలనుకుంటున్న వారు పెరుగుతున్న రేట్లను చూసి షాక్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురు చూస్తున్న వారి ఆశలు రోజు రోజుకి సన్నగిల్లిపోతున్నాయి. ఇక ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి కట్న కానుకలు బంగారం పెట్టేవారికి పసిడి గుదిబండగా మారనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యన పసిడి రేట్లు మనం చూస్తూ ఉన్నాము. గత శ్రావణ మాసం, దాని తర్వాత వినాయక చవితి, ఇప్పుడు దసరా వస్తుంది. సో ఇప్పుడు బంగారం రేట్లు ఆకాశాన్ని కాదు అంతకు మించే దాటి పైకి వెళుతూ ఉన్నాయి. బంగారం కొనాలంటే ఇక సామాన్యుడికి కాని పని అని చెప్తున్నారు. సో ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర వచ్చేసి 1,15,000కు చేరుకుంది. నిన్నగాక మొన్నే మనం మాట్లాడుకున్నాము 1,11,000 చేంజ్ ఉండే. ఇప్పుడు మాత్రం గ్రాము ధర ₹1,15,000కి చేరుకుంది. అక్షరాల 24 క్యారెట్స్ బంగారం ధర 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర ₹1,15,000 ఉంది. ప్రస్తుతం నగరంలో 10 గ్రాముల బంగారం ధర కమోడిటీలో 1,10,418 చేరింది. మంగళవారం మధ్యాహ్నం చూసుకుంటే కనుక, అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత బంగారం ధర చూసుకుంటే కనుక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర ₹1,13,920కి చేరింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర $3,700కు పెరిగింది. డాలర్స్కు పెరిగింది, $3,700కు పెరిగింది. అయితే మరోవైపు చూస్తే డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ రోజు రోజుకి పతనమవుతోంది. ఈ క్రమంలో అమెరికా వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ విలువ కాస్త పతనమై బంగారం ధర ఇంకా పెరుగుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. కాగా బంగారం ధర రాబోయే రోజుల్లో మున్ముందు పెరుగుతుందే తప్ప తగ్గదని వ్యాపారులంతా కూడా భావిస్తూ ఉన్నారు. 2028 నాటికి, అంటే మరో 3 సంవత్సరాల తర్వాత 1 గ్రాము బంగారం ధర 20,000కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు అంతా కూడా. అయితే బంగారం ధర రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ స్కీమ్స్ ఎవరైతే కడతారో, గోల్డ్ స్కీమ్స్ మనకి సాధారణంగా బంగారం షాప్కి వెళ్ళగానే మనం ఏదైనా బంగారం కొనాలి అనుకుంటే వాళ్ళు స్కీమ్ ఆఫర్ చేస్తారు. 6 నెలలు, 10 నెలలు, 12 నెలలు, ఇట్లా మనకి ఎంత తోచితే అంత 10,000, 12,000, 15,000 ఇట్లా ఈ రేంజ్లో ఎవరికి తోచితే అంత స్కీమ్స్ కట్టుకుంటూ ఉంటారు గోల్డ్కి సంబంధించి. సో ప్రస్తుతం చూస్తే కనుక ఆ స్కీమ్స్కి చాలా డిమాండ్ పెరుగుతోంది. అందరూ కూడా ఆ గోల్డ్ స్కీమ్స్కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ స్కీమ్ అనగానే ఇప్పుడు ఏ రేట్తో మన స్కీమ్ తీసుకున్నామో అదే రేట్తో మనకి బంగారం ఇస్తారు, 1 సంవత్సరమైనా 2 ఏళ్ళైనా కూడా. సో బంగారం రేటు పెరిగినా కూడా మనకి ఇబ్బంది ఉండదు అనే ఆలోచనతో అందరూ కూడా గోల్డ్ స్కీమ్స్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఆల్ టైమ్కి హైకి చేరిన నేపథ్యంలో మొత్తం కూడా బంగారం మీద కొనాలంటేనే అందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు గతంలో చూస్తే కనుక ఏ పండగ వచ్చినా, ఇంట్లో ఏ శుభకార్యమైనా కూడా ఖచ్చితంగా బంగారం కొనేవాళ్ళు. ఏదన్నా పండగ వస్తుందన్న శ్రావణ మాసం అయినా, లేకపోతే దసరా అయినా, దీపావళి టైంలో కూడా మనకి అక్షయ తృతీయ, దీపావళి ఈ టైంలో కూడా బంగారం అందరూ ఖచ్చితంగా ఏదో ఒకటి బంగారం కొనాలి అనే నమ్మకంతో ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే అలాగ కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఖచ్చితంగా ఇంట్లో పెళ్ళో లేకపోతే ఇంకేదైనా శుభకార్యం అయితేనే, తప్పనిసరి అయితేనే బంగారం కొంటున్నారు ఆ టైంకి వెళ్ళి. అది కూడా గతంలో ఎంతైతే బంగారం కొనేవాళ్ళు దానికి సగానికి వచ్చేసి ఒక 10 కాసులు కొనాలంటే 5 కాసులు, లేకపోతే ఒక 10 గ్రాములు కొనాలి 5 గ్రాముల్లోనే ఖచ్చితంగా కొంటూ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే పెరుగుతున్న రేట్లు ఒక పక్కన ఈ విధంగా చూస్తుంటే, మరో పక్క ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొంతమంది కొనేవాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు, అది వేరే విషయం.
కాకపోతే గోల్డ్ రేట్లు మాత్రం అంతకంతకు మెట్టు మీద మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళుతున్నాయే తప్ప కిందకి దిగే పరిస్థితి లేదు. ఒక 500 పెరిగిందంటే 100 మాత్రమే తగ్గుతుంది. సో దాంతో ఎలాంటి తేడా రాదు అంటున్నారు. గోల్డ్ కొనాలి అనుకుంటే గోల్డ్ ప్రియులు ఎవరైతే ఉంటారో, బంగారం ప్రియులు, వాళ్ళందరూ కూడా ఒక 500-1000 రూపాయలు పెరిగితే 100 రూపాయలు తగ్గితే ఏం ఉపయోగం, దానికి దీనికి పెద్ద తేడా ఏముంది అని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే బంగారం రేట్లు అంతకంతకు పెరిగే అవకాశమే ఉంది. ఒక 3 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్టయితే ఒక గ్రామ్ బంగారం 20,000 రూపాయలకి వెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.